ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు జనవరి ఫస్ట్ కదా, రవ్వ లడ్డు చేయబోతున్నాను. చూద్దాం రండి. రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బొంబాయి రవ్వ అర్ధ కేజీ, చక్కెర అర్ధ కేజీ, నెయ్యి ప్యాకెట్లు 2, కొబ్బరి తగినంత, మనకి ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. తయారు చేసే విధానం చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకోవాలి, పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయినాక నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్నాం కదా, అలాగే రవ్వ వేసుకున్నాం. రవ్వ వేసుకొని వేయించుకోవాలి బాగా దోరగా. నేతిలో వేయించుకోవాలి దోరగా. ఇలా దోరగా వేయించుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు. రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది రవ్వ లడ్డు. ఇప్పుడు ఎగిపోయింది, ఒక గిన్నెలోకి వేసుకున్నాం. దీంట్లోకి వేసుకున్నాం. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి, కొబ్బరి వేయించుకోవాలి. కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి, నేతిలో వేయించుకోవాలి. కొబ్బరి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ బాదంలు కానీ ఇవి వేసుకున్నాం, వేయించుకున్నాం. దీంతో పాటు ఇలా కొబ్బరి వేయించుకుంటేనే బాగా రుచి వస్తుంది. మళ్ళీ మాడిపోయింది అనుకోద్దండి, నేను ఇలాగే వేయించేది. ఇలాగే వేయించితేనే బాగుంటుంది నాకైతే. స్టవ్ పైన పాలు పెట్టుకున్నాం, కలుపుకోవాలి కదా రవ్వ లడ్డు అంతా. అంతవరకు కాగనీ ఉంది. రవ్వ వేయించుకొని పెట్టుకున్నాం కదా, చక్కెర మిక్సీకి వేసుకోవాలా నున్నగా. దాంట్లోకి మిక్సీకి లేకి ఏం వేసిన ఎలకబుడ్లు వేసి మిక్సీకి అడించుకున్నా. ఇది కలుపుకోవాలి దీంట్లోకి వేసుకొని. కొందరు అలాగే వేసుకుంటారు, కానీ అలాగే వేసుకుంటే అవి కరుం అంటుంది, వేసుకోకూడదు. మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి వేయించుకున్నాం కదా, అది కానీ వేసుకోవాలి దీంట్లోకి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి, బాగా చక్కెర అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొన్ని పాలు పెట్టినాయి కదా పొయ్యి మీద, దాన్ని బాగా కాగనిచ్చినాక దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కొబ్బరి అన్నీ మిక్సీ కావాలి కదా, ఇలా బాగా కలుపుకోవాలి. పాలు కాగినాక దీంట్లో వేసుకొని వంటలు చుట్టుకోవాలి. పాలు ఇలా కాగబెట్టుకోవాలండి. వేడి చేసి పోసుకొని కలుపుకున్నాం. అలా కలుపుకోవాలి. కాలుతలే కదా, అందుకని గెంటుతో అంటాను. ఇప్పుడు వంటలు చేసుకున్నాం. మనకి తగినంత, ఎంత సన్నగా కావాలంటే ఎంత లావు కావాలన్నా చేసుకోవాలి. ఇలా అలాగే అన్నీ చేసుకోవాలి. చేస్తూ ఉండి లడ్డు రెడీ. ఎలా ఉన్నాయి చూడండి. ఇలా మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.